నేను ఇంతసేపు పడుకున్నా లేపకపోయేసరికి నేను అర్థం చేసుకోవాలి నా నెత్తి మీద ఏదో పిడి పెడుతుంది మా మమ్మీ అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు ఏ పండుగ రాకముందుకే ఇల్లు దులపమంటుంది. పండుగలు వస్తే గానీ ఇల్లు దులపని మా మమ్మీ ఈ రోజు మళ్ళీ దులపమంటుంది. నేను అనుకున్నా కదా లేట్గా లేస్తే మా అంటే బట్టలు ఉతికిచ్చిద్ది కదా అని అనుకున్నా. తీరా చూస్తే నన్ను ఇల్లు దులపమంటుంది, బట్టలు చదరమంటుంది. నా పరిస్థితి ఇదంటే మా చెల్లి పరిస్థితి చూడండి. ఇంకేం చేస్తాం, ఒకసారి మమ్మీ ఫిక్స్ అయ్యాక పని చేయక తప్పదు. ఇక సరే అని చెప్పేసి నా చిన్ని బ్లూటూత్ కార్డ్ లో సాంగ్స్ అయితే ఆన్ చేసి పని అయితే స్టార్ట్ చేసాం. నా కార్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ లోపు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ అయితే మా డాడీ సామాన్. ఇప్పుడు నీట్ గా చదువుతున్నాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, అది మీ దగ్గర ఉందా చెప్పండి. మా మమ్మీ అది నా కోసం దాపెట్టుకుంది. ఈ స్టిక్కర్స్ మీకు గుర్తున్నాయని స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా ప్రతి బుక్ ఒక స్టిక్కర్ ఉండేటట్టు చూసుకుంటాను. ఆ బుక్ స్టిక్కర్ లేకుంటే నేనైతే స్కూల్కే వెళ్ళేదాన్ని కాదు. ఇప్పటికే చాలా పని చేశా కాబట్టి ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఫాస్ట్ గా తిని ఇంకా ఇల్లు కడగాలి, బట్టలు మడతేయాలి, చాలా పని ఉంది. ఇంట్లో పని అయిపోయేసరికి 5 అయింది. మా పని కూడా అయిపోయింది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.